128. 128 కీర్తనలు మొదటి వచనం నుండి 6వ వచనం వరకు. Psalm 128 from first to last verse. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఈ 128 కీర్తనలు 6 వచనాలు ఉన్నాయి. In the Psalms 128 we are having 6 verses. అయితే 7 ఆశీర్వాదాలను ఈ 6 వచనాలలో మనం చూడవచ్చు. But we can see the 7 blessings in the 6th verse. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదింపబడుదురు. Blessed is everyone that feareth the Lord. వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. And the Lord shall bless the labor of thine hands. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. Thy wife shall also be a fruitful vine. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. Thy children like the olive plants. సియోనుల నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించును. The Lord shall bless thee out of Zion. జీవిత కాలమంతా యెరూషలేముకు క్షేమం కలుగుట నీవు చూసెదవు. And thou shalt see the good of Jerusalem all the days of the నీ life. పిల్లలను నీవు చూసెదవు. Thou shalt see the children's children. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. And peace upon Israel. ఈ 7 ఆశీర్వాదాలు ఈ 128 కీర్తనలు పొందుపరచబడి ఉంది. In this the 7 blessings are kept in Psalms 128. ఇందులో సియోనుకు సంబంధించిన ఆశీర్వాదాలు ఉన్నాయి, యెరూషలేముకు సంబంధించిన ఆశీర్వాదాలు About ఉన్నాయి. these the blessings of the Zion and both Jerusalems are written here. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే ప్రతి ఒక్కరికి దేవుడు ఈ సంవత్సరములో ఈ 128 కీర్తన యొక్క ప్రకారంగా ప్రభు మనల్ని ఆశీర్వదించబోచున్నాడు. Those who are that fearing the Lord and walking in his ways according to the Psalms 128, the Lord is going to bless them. ఈ 128 కీర్తనలో ఉన్నన్ని ఆశీర్వాదాలు ఈ భూమి మీద అంతకంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు వేరొకటి లేదు. Whatever the blessings we are having the Psalms 128, we are not having any blessings rather than this. కోటీశ్వరులు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఇంతకంటే ఎక్కువైన ఆశీర్వాదాలు ఈ భూమి మీద వారు అనుభవించలేరు. Even though there are millionaires in this world, even they are not enjoying the blessings rather than this. ఈ ఆశీర్వాదాలు దేవుడికి ఎవరికి నిర్ణయించి ఉంచి ఉన్నాడు. To whom these blessings have been prepared for. ఆయన యందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలకి ఈ ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. To those who are fearing him, the blessings are prepared. అదే సందర్భంలో ప్రభు యొక్క మార్గమందు నడుస్తున్న దేవుని యొక్క బిడ్డలకి ఈ ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. The child of God who are walking in his ways, for them also the blessings are prepared. సియోనులో వచ్చే ఆశీర్వాదానికి పాత్రులుగా ఉన్న వారికి దేవుడి ఆశీర్వాదాలు ప్రాప్తింపజేస్తాడు. Those who are worthy of the receiving the blessings of the Zion, to them he is ఎక్కడెక్కడ giving. దేవుడు నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. To which place the Lord is going to bless you. మొదటి వచనం ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే నీ కుటుంబమును, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ చేతి పనులని సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించబోచున్నాడు. If you live according to the first verse, then Lord is going to bless your family, your children, your wife and everything. దేవునికి స్తోత్రం. Praise be to God. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. Blessed is everyone that feareth the Lord and that walketh in his ways. తెలుగు బైబిల్లో ధన్యులు అని రాస్తుంది, ఇంగ్లీష్ బైబిల్లో ఆశీర్వదింపబడుదురు అని రాస్తుంది. In this Telugu Bible it is as a privilege, but in English it is the blessed one. దేవునికి స్తోత్రం. Praise be to God. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదింపబడుదురు. Blessed is everyone that feareth the Lord. ఈ రోజుల్లో దేవుని భయం నిన్ను విడిచిపెట్టి పోతే, ప్రభువా మీ భయం నాకు దయచేయి అని ప్రార్థన చేయి. Even if you lost the fear of God, you pray, Lord, give me your fear. దేవుని యొక్క భయం నీకు ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో ప్రభు నిన్ను నూతనంగా ఆశీర్వదించబోచున్నాడు. If you are having the fear of God, the Lord is going to bless in you. మనకు దేవుని భయం ఉండాలి. We should have the fear of God. దేవుని సేవకుల యొక్క మాటలకు లోబడే వారంగా ఉండాలి. We should be obedient to the servants of God. అప్పుడే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. Then only the Lord will bless us abundantly. యెహోవా త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. They that walketh in his ways are blessed. దేవుడు మన కొరకు రాజ్య మార్గాన్ని ప్రతిష్ఠించి ఉంచి The ఉన్నాడు. Lord has consecrated a king's highway for అది us. నరకానికి వెళ్ళే మార్గము కాదు, పరలోకానికి వెళ్ళే త్రోవను దేవుడు మన కొరకు ప్రతిష్ఠించి ఉంచి This ఉన్నాడు. way is not a way to hell, but it's a way to heaven. అందరూ దేవుని మార్గంలో నడవరు, ఆశీర్వదింపబడిన వారు మాత్రమే దేవుని మార్గాలలో నడుస్తారు. All the people will not walk in this way, but those who are blessed by God will walk in యేసు this ఈ way. లోకానికి వచ్చినప్పుడు 2 మార్గాల గురించి ప్రసంగించి ఉన్నాడు. When Jesus came to this world, he taught about 2 ways. ఒకటి విశాలమైన మార్గము, రెండోది ఇరుకైన మార్గం.
మార్గం. So one is a narrow way and it's a broad way. దేవునికి స్తోత్రములు. Praise be to God. యేసు వచ్చిన తర్వాత మరొక మార్గాన్ని కూడా మన కొరకు ప్రతిష్ఠించి ఉంచినాడు. After Jesus Christ came, he has prepared another way for us. యేసు కల్వారి యొక్క సిలువలో తన యొక్క దేహాన్ని రెండుగా చీల్చినప్పుడు, When his body was torn apart in two pieces, ఆ దేవాలయంలోని తెర కూడా రెండు భాగాలుగా చీల్చబడింది. even the veil in the temple was also torn apart. ఇదే యేసు మన కొరకు జీవమును ప్రతిష్ఠింపబడిన మార్గమును ప్రభు మన కొరకు ఉంచి ఉన్నాడని హెబ్రీ పత్రికలో పౌలు సెలవిస్తున్నాడు. So that is why Paul is saying in the epistle of Hebrews that he has kept a living life way for us. దేవునికి స్తోత్రములు. Praise be to God. పాత నిబంధన కాలంలో గుడారములో మధ్యలో ఉంచబడిన తెర రెండుగా చీల్చబడింది. The Old Testament, whatever the veil is kept between the tents have been ఆ torn తెర apart. చీల్చబడక ముందు పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును రెండుగా చూపించింది. So before that the veil was torn apart, it showed the holy place and the most holy place. చీల్చబడిన తర్వాత పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము రెండు ఒకటిగా మార్చబడ్డాయి. So after it was torn apart, the most holy place and the holy place were made as a one. రక్షణ మారుమనసు అభిషేకం పొందిన మనము, those who are repented and got the anointing of the Holy Ghost, పరిశుద్ధ స్థలము యొక్క మార్గంలోను అతి పరిశుద్ధమైన మార్గంలోను దేవుడు మనల్ని ప్రస్తుతం నడిపిస్తున్నాడు. the Lord is leading in the way of the holy place and the most holy place. యేసు భూమి మీదకి వచ్చి సిలువ వేయబడి నూతన మార్గమును మన కొరకు ప్రతిష్ఠించాడు. Jesus Christ came into this world and was crucified and led a new life, a new way for us. కొన్ని వాక్యాలు మాత్రమే మీ ముందు ఉంచదలుచుకుని ఉన్నాను. I would like to keep a few words word కొన్ని of God before వాక్యాలు you. చదవచ్చు, కొన్ని వాక్యాలు మీరు కూర్చుకోవచ్చు. You might just write it down or read some verses. 119వ కీర్తనలో 16వ వచనములో దేవుని యొక్క ఆశీర్వదింపబడిన వారి గురించి రాసింది. In Psalm 119, 16th verses, we can read about the people, those who are blessed by God. నీ కట్టడలను బట్టి నేను హర్షించదును, నీ వాక్యమును నేను మరువకయుందును. నీ కట్టడమును బట్టి నేను హర్షించదును, నీ వాక్యమును మరవక ఉందును. I will delight myself in the statutes, I will not forget thy word. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఒక దేవుని బిడ్డ ఎప్పుడు సంతోషించేవాడుగా ఉండాలి. A child of God should always be rejoicing. లోకములో ఉన్న కార్యాలు బట్టి కాదు, దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కులను బట్టి సంతోషించేవాడుగా ఉండాలి. It is not by the things of this world, but whatever the Lord has given you, you should be rejoicing in it. దేవుని వాక్యములను దేవుని నువ్వు మర్చిపోయినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందలేవు. If you forget the Lord and his words, then the Lord cannot bless you. అదే విధంగానే 119వ కీర్తన 35 వచనాన్ని చూసినట్లయితే, In the same way, if we see Psalms 119, నీ 35th verse, ఆజ్ఞలను జాడను చూసి నేను ఆనందించుచున్నాను, I will delighting in the commandments. దాని యందు మీరు నన్ను నడువు చేయుము. Make me to go in that way. ఈ రోజుల్లో దేవుని యొక్క త్రోవలో నడిచే దేవుని యొక్క బిడ్డలు వారు దేవుని యొక్క ఆజ్ఞల యొక్క మార్గంలో నడుస్తున్నారు. The children of God, those who are walking the way of God, are walking in his commandments. నీ దేవుని యొక్క ఆజ్ఞల మార్గాల్లో నడుస్తున్నంత కాలం సాతాను నిన్ను ఎంత మాత్రమును ముట్టలేడు. As you are walking in the path of God, Satan cannot touch you. ఆయన ఆజ్ఞలు చూసి ఆనందంతో ఈ మార్గంలో నువ్వు నడిస్తే దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. If you just walk in his commandments delightfully, then the blessings will come to you. దేవునికి స్తోత్రం. Praise be to God. అందుకే నీ ఆజ్ఞలు బట్టి నేను హర్షించదును, అవి నాకు ప్రియములు. Make me to go in that path of the commandments, for therein do I delight. 119వ కీర్తన 47వ వచనములో, In Psalm 119, 47th నీ verse, ఆజ్ఞలను బట్టి నేను హర్షించదును, అవి నాకు ప్రియమైనవి. and I will delight myself in the commandments which I have loved. దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని యొక్క బిడ్డలు ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచి సంతోషించినప్పుడు ఈ ఆశీర్వాదాలకు పాత్రలుగా మార్చబడుతున్నారు. The child of God, those who are fearing him and walking in the paths of his commandments, are blessed by like this. దేవునికి స్తోత్రం. Praise be to God. అలాంటి వారిని ప్రభు ఏం చేస్తారు? To that people, what the Lord will do, వారిని ప్రభు వారి చేతుల యొక్క కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. and the Lord will help the labor of their hands. ఈ సంవత్సరంలో నువ్వు ఏమేమి యొక్క బిజినెస్ చేయబోతున్నావు, In this year, whatever the businesses you are going to do, ఏమి చేతి పనులు చేసి బ్రతకాలను నిర్ణయించుకొని ఉన్నావు, by what thinking that you are going to live by your hands, వాటిని దేవుడి సంవత్సరంలో నీ చేతి పనులు ఆశీర్వదించబోచున్నాడు. God is going to bless the labor of your hands. నువ్వు ఎక్కువగా ప్రయాసపడినంత మాత్రాన నీ యొక్క బిజినెస్ ముందుకు వెళ్తాదని అనుకోవద్దు. Do not think that if I labor much, my business will go forward. నువ్వు ఎంత ఎక్కువగా దేవునికి ప్రియంగా జీవిస్తావో అంత ఎక్కువగా నీ బిజినెస్ ను దేవుడు ముందుంచుతాడు. As much as you pleases the Lord, that much the Lord will keep you మన forward. దేవుడు శారీరకంగాను ఆత్మీయంగాను మనల్ని ఆశీర్వదించే దేవుడు. The Lord, our God, is who blesses us spiritually and materially. పై నుండి వచ్చేటువంటి ఆత్మ మనల్ని శారీరకంగాను ఆత్మీయంగాను ఆశీర్వదిస్తాడు. The Spirit of God which is coming from heaven will bless us spiritually and literally. దేవునికి స్తోత్రములు.
be to God. యోబు భక్తుడు ధనవంతుడుగా మార్చబడడానికి గల కారణం దేవుడు యోబు యొక్క చేతి పనులన్నీ ఆశీర్వదించినందువలన. The godly man Job was blessed double fold because the Lord blessed his labor of his hands. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో In Job 1:10, నీవు అతనిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. నీవు అతని ఇంటికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. has not thou made an hedge about him and around his house, and his substance has been increased in this యోబు land. యొక్క ఇంటికి 3 విధాలైన కంచెలను దేవుడు వేసి ఉన్నాడు. The Lord has kept 3 types of hedge around his house. ఒకటి, యోబుకు మొట్టమొదటగా దేవుడు కంచె వేశాడు. The Lord has kept a hedge around Job. రెండోది, అతని ఇంటిలో ఉన్న అతని భార్యకు అతని యొక్క పిల్లలకు దేవుడు కంచె వేశాడు. Secondly, the Lord has kept a hedge around his household. అదే సందర్భంలో అతనికి కలిగిన సమస్తమైన ఆస్తికి దేవుడు కంచె వేశాడు. And the Lord has kept all the household and the possessions of Job. తర్వాత దేవుడు అతని యొక్క చేతి పనులను దీవించాడు. After that, the Lord has blessed the labor of his hands. అతని యొక్క ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. And his substance has increased in that land. ఒకటి, దేవుని యొక్క కంచె మనకు ఉండాలి. రెండవది, మన యొక్క చేతి పనుల మీద దేవుని ఆశీర్వాదము ఉండాలి. First of all, we should have the hedge around of God, and then secondly, God should bless our labor of our hands. అప్పుడే ప్రభు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. Then the Lord will bless us abundantly. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ సంవత్సరములో దేవుడు నీకు కంచె వేసి నిన్ను బహుగా ఆశీర్వదించబోచున్నాడు. In this year, the Lord is going to keep a hedge around you and is going to bless you. నీ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే, If you need a promotion in your job, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే ఆ ప్రమోషన్ నీకు వస్తాది. if God will bless you, surely you will get the నీ promotion. చేతి పనులను దేవుడు కంచె వేసినప్పుడు అవి విస్తరించబడతాయి. If the labor of your hands had been hedged around, then it will ఎందుకు increase. దేవుడు కంచె వేయుచున్నాడు? Why the Lord is keeping hedge around లోకము it? పాపము నిన్ను ముట్టకుండా ఉండుట కొరకే దేవుడు నీకు సమస్తానికి కంచె వేస్తున్నాడు. So that the sin and the world might not attach to you, the Lord is keeping hedge around it. గోడారంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువును దేవుడు ఆత్మతో అభిషేకించాడు. Whatever the things are present in the tabernacle, the Lord is going to fill with His ఈ Spirit. రోజుల్లో ప్రభు నీకు చెందిన సమస్తం యొక్క ఆస్తికి దేవుడు కంచె వేసి దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. The Lord is keeping a hedge around all your things and all that what you are having, and is preserving it. అభిషేకింపబడినది ప్రతి ఒక్కటి కూడాను దేవునికి సంబంధించింది. Whatever things have been anointed, it is of the Lord. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఒక చోట నేను ఇలాగ చదివాను. In one thing I read like this: ఇప్పుడు నీకున్నది అది నీది కాదు. whatever you are having, it is not of your own. నీవు పొందుకోబోతున్నది నీది కాదు. What are you going to receive? It is not of you. ఇతరులకు ఇస్తూ ఉన్నది అది నీది కాదు. What you are giving to others, it is not yours. నీకున్న శరీరము అది నీది కాదు. What you are having body, it is not yours. ఇప్పుడు ఏమేమి కలిగి ఉన్నావో అవన్నీ నీవి కాదు. Whatever the things you are having, it is not yours. ఏమేమి పొందుకోబోచున్నావో అది నీది కాదు. Whatever the things you are going to receive, it is not ఏ yours. రూపాయి అయితే నీ జోబులో పెట్టుకొని ఉన్నావో అది నీది కాదు. The 1 rupee you are keeping in your pocket, it is not yours. ఎవరైతే దీన్ని తీసుకోబోతున్నారో అది వారిది కాదు. The people who is going to take it, it is not also him. నువ్వేమి పై నుండి తీసుకురాలేదు. You did not bring anything from heaven. నువ్వేమి ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళటము లేదు. While you are returning also, you are not taking anything. నువ్వేమి సృష్టించలేదు, నువ్వేమి కలుగు చేయలేదు. You did not create or invent anything. మరి ఎందుకు అప్పుడప్పుడు నష్టం వచ్చింది, నాకు నష్టం సంభవిస్తుందని చెబుతున్నావు? So that is why are you calling, say, I am getting destruction? దేవునికి స్తోత్రం. Praise be to God. మనది ఏది ఈ లోకంలో ఉన్నది కాదు. Whatever things in this world, it is not of our own. నువ్వు సంపాదించుకున్నదంతా అది నువ్వు సంపాదించింది కాదు, ప్రభు నీకు ఇచ్చింది. Whatever you have earned, it is not of you, the Lord has ఏదైతే given నీ you. వద్ద నుండి వెళ్ళిపోతుందో అది నీది కాదు, అది ప్రభు నీ వద్ద నుండి బయటికి పంపిస్తున్నాడు. Whatever the things are going up far away from it is not of you, the Lord has taken it నాకు from ఇప్పుడు you. నష్టం వచ్చింది అని చెప్పడానికి ఏది నీది కానప్పుడు నష్టం ఎక్కడ సంభవించింది? Whether if there is nothing that you are not having, and what is the type of destruction? ఇలాంటి ప్రకటనతోనే భక్తుడైన యోబు ఆ రోజుల్లో జీవించున్నాడు. With this, the godly man Job lived. ఈ సంవత్సరంలో నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా అవన్నీ కూడా నీవి కాదు, అవన్నీ ప్రభువుకు సంబంధించినవి. Whatever the loss or the gain you get, it is not of you, it is of the Lord. దేవునికి స్తోత్రములు. Praise be to God. నీ యొక్క చేతి కష్టార్జితాన్ని నువ్వు ఎక్కువగా ప్రయాసపడటం వలన అది ఆశీర్వదింపబడట్లేదు. It is the labor of your hands is not blessed because you are laboring ప్రభు hard. ఆ చేతి యొక్క పనిని ఆశీర్వదించడం ద్వారా అది ఆశీర్వదింపబడతా ఉంది. Because the Lord is blessing your labor of your hands, it is going to సామెతల bless. గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో, The Proverbs 10th chapter 22nd verse. Proverbs 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు.
దేవునికి స్తోత్రములు. Praise be to God. అందుకే మనం 128వ కీర్తనలో సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని చదువుతున్నాం. So that is when the Psalm 108 we heard, the Lord shall bless thee out of Zion. ఆశీర్వాదం అన్నది పరిపూర్ణమైన స్థలంలో నుండి బయలుదేరి వస్తుంది. The blessings will come from the perfected place. సియోనులో నివసించే దేవుని వద్ద నుండి సకల మనుషులకు ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించుచున్నాడు. The Lord is giving the blessings from the Zion to all the people. అదే విధంగా నీ సంవత్సరంలో దేవుడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. So that is why the Lord is going to bless you from Zion in this year. యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యమును కలుగజేస్తాది. The blessings of the Lord, it maketh rich. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును మాత్రమే కాదు. The blessings of the Lord, it's not only bringing the richness. ఏమేమి కార్యాలు నీకు కొదువుగా ఉన్నాయని దేవుడు తలంచి ఉన్నాడు. What are the things you are lacking, what the Lord is thinking? ఏ కార్యాల కోసం ఈ సంవత్సరంలో నువ్వు ఎదురు చూస్తున్నావు? What are the things you are expecting in this ఆ year? కార్యాలు దేవుని యొక్క ఆశీర్వాదం సియోనుల నుండి నీ దగ్గరికి తీసుకొస్తాడు. That things, that blessings are coming from Zion unto thee. అలాగే విశ్వసించే వాళ్ళ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించేదమా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా యొక్క ఆశీర్వాదము నీకు ఐశ్వర్యమును కలుగజేయును. The blessings of the Lord, it maketh rich. అది భూ సంబంధమైన ఐశ్వర్యమై ఉండొచ్చు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యమై Though ఉండొచ్చు. it might be earthly blessings or the spiritual blessings. మనం ఈ రోజులలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసమే బహుగా ఎదురు చూస్తున్నాము. We are just expecting wait for the spiritual blessings nowadays. శరీర సంబంధమైన ఆశీర్వాదము ఈ శరీరముతో పాటు నశించిపోతాది. These little blessings will destroy from the by this body only. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇక్కడను పరలోకంలోను మనం అనుభవిస్తాం. We'll enjoy the spiritual blessings in this place also, in heaven also. దేవునికి స్తోత్రం. Praise be to God. అందుకనే నీ చేతుల యొక్క కష్టార్జితం చేత నువ్వు ఎక్కువగా సంపాదించలేవు. And you cannot earn with your labor of your hands much. నీ నరుల యొక్క కష్టం చేత, చేతి కష్టం చేత వచ్చే ఆశీర్వాదం కంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కువగా మనలో క్రియ చేయబడతారు. But rather than the blessings or the labor of the hands of the man, the blessings of the Lord will give much more. దేవునికి స్తోత్రం. Praise be to God. 128వ కీర్తన 3వ వచనంలో On the Psalms 128 third నీ chapter, భార్య నీ పిల్లలు యొక్క ఆశీర్వాదాన్ని గురించి రాస్తుంది. it is written of the blessings of your wife and your children. మొదట రాయబడినటువంటి 2 వచనాలు యజమానుడికి దేవుడిచ్చే ఆశీర్వాదం. What are the 128 here? First 2 verses, it's about the blessings of the master. దేవునికి స్తోత్రం. Praise be to God. 128వ కీర్తన 3వ వచనం చదువుదాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ భార్య నీ పిల్లలు వాళ్ళు ఒలివ మొక్కల వలె ద్రాక్ష చెట్టు వలె ఉంటారు. Round about the tables, the wife and the children will like a vine and the olive plants. దేవునికి స్తోత్రం. Praise be to God. నీ భార్య ఒక ద్రాక్ష చెట్టు. Your wife is a fruitful vine. సర్వసాధారణమైన ద్రాక్ష చెట్టు కాదు, ఫలించే ద్రాక్ష చెట్టు. It is not an ordinary wine tree, it's a fruitful vine. దేవునికి స్తోత్రం. Praise be to God. ద్రాక్ష చెట్టు నుండి ద్రాక్ష వల్ల అనేది వస్తాది. From wine plants we'll get the wine. అందుకే యేసు అన్నాడు నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని మాట్లాడి. So that is why Jesus said, I am a true wine. మనము ఆయనకు భారీగా మార్చబడి ఉన్నాము. We are made as his wife. నీకు దేవుడు ఇచ్చిన ఆ భార్యను ఆశీర్వదిస్తాడు. అదే సందర్భంలో మన సంఘం అనేటువంటి భార్యను దేవుడు ఆశీర్వదిస్తాడు. The Lord will bless the wife which he has given to you, and he will bless the wife that is the church. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఎజెకీయలు గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనంలో చదువుతున్నాము. In Ezekiel 19th chapter 10th verse we are reading like this. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె నుండెను. దేవునికి స్తోత్రం. Praise be to God. నీవు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండును. And the mother will be like fruitful and full of branches. ఆమె విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె ఉండును. And she will be like a vine that is planted in the regions of many year waters. దేవునికి స్తోత్రములు. Praise be to God. నీకు భార్య గురించి అప్పుడప్పుడు నువ్వు కొరతలు చెప్తా ఉండొచ్చు. You will be saying some lacking of your wives. నా భార్య మంచిది కాదని చెప్పొచ్చు. You might think my wife is not correct. నా భార్య నా ఇల్లు సరిగా చూసుకోవట్లేదని చెప్పొచ్చు. You might think my wife is not looking properly my house. పెళ్లి చేసుకున్నాను గానీ నాకు పిల్లలు లేరని చెప్పొచ్చు. You might think I have married but I have no children. నీ భార్య యొక్క క్షేమమును దేవుడు కోరుతున్నాడు. The Lord is seeking the goodness or the welfare of your wife. కొంతమంది తమ భార్యల గురించి మంచి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, చెడ్డ సాక్ష్యాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. There are some people those are giving a good witness or testimony about their wives. అయితే ఈ సంవత్సరంలో నీ భార్యకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? But what is the promise given to your wife ఆమెను nowadays? తీసుకెళ్లి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన
ఫలభరితమైన ద్రాక్ష యొక్క చెట్టులాగా దేవుడు మార్చబోచున్నాడు. And the Lord is going to make your wife as a vine being planted among the reasons of many waters. అలాగే నా భార్యలో ఈ సంవత్సరం అనేక ఫలములను ఆశీర్వాదాలను నేను చూడబోచున్నాను. Now I am going to see the blessings in my wife. అని చెప్పే భర్తలు మాత్రం చేతులు పైకెత్తారు. Those who the husbands, those who say so, ఈ please lift up సంవత్సరంలో your నా hands. భార్యలో నేను అనేక ఆశీర్వాదాలు I'm చూడబోచున్నాను. going to see many blessings upon my wife. దేవుడు నా భార్యను బహుగా God ఆశీర్వదించబోచున్నాడు. is going to bless my wife abundantly. జ్ఞానవంతురాలుగా మార్చబోచున్నాడు. He is going to make us a wisdom. ప్రార్థనాపరురాలుగా మార్చబోచున్నాడు. He is going to make us ఆ a కుటుంబానికి ఆశీర్వాదకరంగా He is మార్చబోచున్నాడు going to make me as a blessed one. అని చెప్పే భర్తలు మాత్రం చేతులు పైకెత్తండి. The husbands who say so, please lift up your hands. కొంతమంది చేతులు పైకెత్తలేదు. Some people are not నా raising their భార్య hands. ఎక్కడ పోయినా నాకేం భయం లేదు Whether I go, wherever she goes, it's not. అని చెప్పే వాళ్ళు మాత్రం చేతులు కింద పెట్టండి. తక్కిన వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తండి. Those who say so, please lift ఆ your భార్య ఆశీర్వదింపబడాలని చెప్పే భర్తలు మాత్రం చేతులు పైకెత్తండి. The husbands who want to make their wife should be blessed, please lift up your బాల్కనీలో hands. ఉన్న వాళ్ళకి వినపడట్లేదు అనుకుంటున్నాను. I think that those who are seated in the balcony are unable to hear. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఎవరెవరైతే వివాహం చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. Those who are married, please lift up your hands. నీ యొక్క భార్యని దేవుడి సంవత్సరంలో ఆశీర్వదింపబోతున్నాడు. Lord is going to bless your wife in this అందుకొరకే year. దేవునికి స్తోత్రం చెల్లించదము. So praise the Lord. Praise the Lord, praise the Lord, praise the Lord, praise. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. Praise be to God. అలాగనే ఇదే వచనములో పిల్లల గురించి రాస్తుంది. So at the same time it is written about the children. 52వ కీర్తన 8వ వచనములో నీ యొక్క మందిరములో నేను ఒలీవ మొక్కవలే ఉంటానని ప్రభు దావీదు భక్తుడు సెలవిచ్చాడు. And the psalmist David is saying that I'll be like an olive plant in your presence. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను. నీ పిల్లలని ఒలీవ యొక్క చెట్టుతో పోల్చబడింది. In Psalms 52:8 he is compared as a olive children, as a olive plants. మన విశాఖపట్నం సంఘములో చాలా మంది పిల్లలు ఉన్నారు. In our in our Visakhapatnam faith there are many children. మీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? How many of you decide to your children so become as a olive plants? అలాంటి తల్లిదండ్రులు మాత్రం చేతులు So పైకెత్తండి. that our parents, please lift up your hands. నా పిల్లవాడు నా పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. My child should be like an olive plant. ఇప్పుడు నాకు సందేహం వస్తుంది. I get a doubt now. చేతులు దించండి, తర్వాత స్తోత్రం చెప్పిస్తాను. So please keep your hands down. దేవునికి స్తోత్రం. Praise be to God. నీ పిల్లోడు ఒలీవ మొక్కలాగా ఉండాలంటే ఎందుకని నువ్వు సండే స్కూల్ కి పంపించట్లేదు? If your children want to be like an olive plant, why are you not sending your children to Sunday school? పిల్లవాడు దురదగొండ చెట్టులాగా ఉండాలని బయట వదిలిపెడుతున్నావు. If you are sending as a plant, say itching plant. దేవునికి స్తోత్రం. Praise be to God. కొంతమంది పిల్లలు దురదగొండ చెట్టు వలె ఉంటారు. Some children are like the itching plant. కొంతమంది పిల్లలు గొంగిడి పురుగు వలె ఉంటారు. Some people like a cocoon, caterpillar. దేవునికి స్తోత్రములు. Praise be to God. కొంతమంది అయితే ముళ్ళ చెట్టులాగా ఉంటారు. Some people like a thorny plants. కొంతమంది అయితే పచ్చి కట్టిని పొయ్యిలో పెట్టినప్పుడు వచ్చే పొగలాగా ఉంటారు. Some people like a smoke which comes from keeping the అప్పుడప్పుడు ఆ పొగ green నీ కళ్ళకి తగిలి కన్నీళ్ళు వస్తా ఉంటాయి. This smoke will be afflict your eyes and you'll get tears. నీ పిల్లవాడిని పట్టుకున్నట్లయితే ముళ్ళ చెట్టు ముళ్ళు నీ చేతులు గుచ్చుకుపోయి రక్తం కారుతా ఉంటారు. If you just hold your children, while you're just holding him, you're just pricked by నీ thorns. పిల్లవాడిని పట్టుకున్నావా, నువ్వు ముద్దు పెట్టుకున్నావా, నీ బుగ్గలన్నీ కూడా దొరదొస్తా ఉంటాయి. If you just hold or kiss him, then your cheeks will be getting నీ itchy. పిల్లవాళ్ళని సండే స్కూల్ సేవకు పంపించకపోయినట్లయితే దేవుడు ఆశీర్వదించడు. If you're not sending your children to Sunday school, you will not be నీ blessed. పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు. Your children will be like olive plants round about the table, భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు. and they'll be like a round about table as olive plants. మరి ఈ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు పెడితే చూడటానికి బల్ల ఆశీర్వాదంగా ఉంటదనే అర్థంతో అది రాయబడలేదు. It is not that if you just keep the olive plants around this table, it will not be beautiful. కొంతమంది భోజనపు బల్ల చుట్టూ కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టుకొని అందంగా అలంకరించుకుంటా ఉంటారు టేబుల్. Some people are keeping the plants around the table and just కానీ decorating ఇక్కడ it. భోజనపు బల్ల చుట్టూ ఉన్న ఒలీవ మొక్కలు నీ యొక్క పిల్లలు. But the olive plant shows your children. భోజనం దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తుంది. The table shows the Lord's will. నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావు, అదే బల్ల మీద ఉన్న ఆహారాన్ని నీవు కూడా తింటున్నావు. You are doing the will of God, at the same time you are eating the food of mine. బల్ల మీద సిద్ధపరచబడిన ఆహారాన్ని తింటున్న వారికి పేరే దేవుని చిత్తం చేసి దేవుని ప్రజలు. Those who are eating the food upon the table are the people, those who are doing the will of God. నువ్వు ఎలాగ భోజనపు బల్ల మీద ఆహారం తింటున్నావు, As you are eating the food upon the table, నువ్వు ఎలాగ దేవుని చిత్తం చేస్తున్నావు, as you are doing the will of God, ఏ రీతిలో
నీ పిల్లవాడు నీ పక్కనే కూర్చొని భోజనం తినాలి. At the same time, your children also sit with you and you should eat. ఆ భోజనముకు పేరే దేవుని యొక్క చిత్తం. That the name of this is will of God. నీ పిల్లవాడు దేవుని చిత్తం చేయకపోతే పరలోక రాజ్యంలో కనపడరు. If the children is not doing the will of God, he will not see the kingdom దేవుని of చిత్తం God. చేయవారే దేవుని రాజ్యంలో కనపడతారు. Those who do the will of God will be seen in the kingdom ఈ of God. సంవత్సరములో This year, నా పిల్లవాడు my children దేవుని యొక్క మందిరములో ఒలీవ మొక్కవలే ఉండబోచున్నాడు. is going to be like an olive plant in the దేవుని presence of చిత్తం God. చేయబోతున్నారు. He is going to do the will of అని చెప్పి God. తల్లిదండ్రులు మాత్రం చేతులు పైకెత్తండి. ఇప్పుడు మనం అందరం దేవునికి స్తోత్రం చెల్లించబోచున్నాము. The parents who are going to say like this, please lift up your hands. We are going అందరము to praise స్తోత్రం Him. చెల్లించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord. స్తోత్రం 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 స్తోత్రం. 128వ కీర్తన 4వ వచనంలో In Psalm 128, 4th verse. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు సీయోనుల నుండి దేవుడి వారిని ఆశీర్వదించబోచున్నారు. And those who are having the fear of God, the Lord shall bless them out of the Zion. మొదటి వచనములో In the first verse, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచువారిని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచబోచున్నాడని రాయబడింది. it is written that the Lord is going to make them as a blessing, those who are walking in the fear of God and walking in మొదటి His ways. వచనములో ఆశీర్వాదకరంగా అనే మాట రాయబడలేదు, ధన్యులని రాస్తుంది. The first verse it is as blessed are the privileged ones. 5వ వచనములో సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని రాస్తుంది. The 5th verse we get, the Lord shall bless thee out of Zion. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఈ యొక్క అధ్యాయం అంతట్లో మనం చూసినప్పుడు ఆశీర్వాదము అనే ఒక మాట, ధన్యులు అనేటువంటి మరొక మాట, రెండు మాటలు గుర్తిస్తున్నాం. We can in this whole chapter we can see that the blessedness and the blessings we can see. క్షేమము అనే మాట గుర్తిస్తాం. We can see the prosperity. సమాధానం అనే మాట We గుర్తిస్తాం. can see the peace. దేవునికి స్తోత్రములు. Praise be to God. 5వ వచనములో 5th verse, సీయోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. the Lord shall bless thee out of Zion. సీయోనుల నుండి వచ్చే ఆశీర్వాదం మన దగ్గరికి వచ్చినట్లయితే, When the blessings of the Zion will come to us, ఆశీర్వాదాన్ని సాతానుని ఎంత మాత్రము నీ వద్ద నుండి వేరు చేయలేడు. and the Satan cannot remove that blessings from you. ఆశీర్వాదమునకు పేరే శాశ్వతమైన ఆశీర్వాదం. The name of the blessings, the eternal blessings. ఆశీర్వాదం పరిపూర్ణ ప్రదేశంలో నుండి నీ వద్దకు వస్తుంది. These blessings will come in the full from you unto thee. ప్రకాశవంతమైన వెలుగులో నుండి నీ వద్దకు It వస్తుంది. will come from the shining light. దేవుని ఉన్నతమైన స్థానంలో నుండి ఆశీర్వాదం నీ వద్దకు వస్తుంది. It will come from the highest places of the Lord. ఆ ఆశీర్వాదం నీ వద్దకు వచ్చినట్లయితే If the blessings come to you, నీ జీవిత కాలమంతా క్షేమాన్నే చూస్తావు, కానీ దుఃఖాన్ని అన్నడు చూడవు. and you will see the good in your life and not the sorrow. 134వ కీర్తన 3వ వచనంలో, Psalms 134, 3rd verse. 134వ కీర్తన 3వ వచనం. Psalm 134, 3. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా సియోనుల నుండి నిన్ను ఆశీర్వదించును గాక. The Lord that made heaven and the earth bless thee out of Zion. దేవుడు మొట్టమొదటిగా సృష్టించిన సృష్టి గురించి ఇందులో రాయబడింది. It is written of the first creation that the Lord has done. దేవుడు భూమిని సృష్టించి ఉన్నాడు. The Lord created the heaven. ఈ నాటి వరకు ఈ భూమి యొక్క చుట్టుకొలతను కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాం. Even now, till now also the people are unable to identify the dimensions of మనం this కూడా earth. దేవుని చేత సృష్టింపబడ్డాము, We are created by God. కానీ జీవితంలో చనిపోయేంత వరకు కూడా ఈ భూమిని ఒకసారి కూడా చుట్టి రాలేకుండా పోతూ ఉన్నాం. Until death we are unable to roam around this world. And భూమిని దేవుడు ఎలా సృష్టించి ఉన్నాడని చూసినట్లయితే if we see how the Lord has created the earth, ఆశ్చర్యాన్ని కలగజేస్తాడు. it will be marveling unto us. భక్తుడైన ఏమంటున్నాడు? Godly man Job says, శూన్యములో భూమిని నీవు బంతి వల్లే వేలాడదీసి ఉన్నావు. and thou hast made everything in You are hanging the earth like as a ball. you're hanging this earth in the form of a ball. దేవునికి స్తోత్రములు. Praise be to God. నీవు ఈ యొక్క భూమిని బంతి వలె వేలాడదీసి ఉన్నావు. You have just hang this earth like a ball. చూడండి, ఏ ఆధారము లేకుండా ఈ భూమి గాలిలో అట్లా బంధించబడి ఉంది. See, this without any support, this has been just hanging in this air. ఎవరు ఈ భూమిని త్రిప్పలేరు. No one can rotate this earth. దాని ఇంతకదే తిరుగుతానే ఉంది. It is rotating of its own. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతా ఉంది. It is rotating of its own, and it is rotating by the sun. అదే సందర్భంలో మనము కూడా భూమితో పాటు తిరుగుతూ ఉన్నాం. At the same time, we are also rotating
rotating like this. కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్ తో దేవుడు భూమిని తిప్పుతూ ఉన్నాడు. Through different thousands of kilometers speed, the Lord is just rotating this earth. దేవునికి స్తోత్రములు. Praise be to God. అయితే భూమికి ఏమీ సంభవించకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ క్షేమంగా కాపాడబడతారు. But nothing is happening to the people living in this world and is preserving us ఈ wonderfully. సంవత్సరంలో కొంతమంది శాసిస్తున్నారు. Some in this year, some people are thinking like this. భూకంపాలు ఎక్కువగా వస్తాయి, Earthquakes will come frequently. జాగ్రత్తగా ఉండమంటున్నారు. Beware of it. ప్రాణ నష్టాలు ఎక్కువగా సంభవిస్తాయి, The death will causing more. జాగ్రత్తగా ఉండమంటున్నారు. Beware of it. అని ఎవరు ఈ యొక్క జాగ్రత్త నీకు అనుగ్రహించేది? Who will give you this awareness? నీవు అనుకున్నంత మాత్రాన జాగ్రత్త పడ్డా ఏమీ నీవు చేయలేవు. If you think of your own, you cannot be safe by your భూమిని own. ఆకాశంను సృష్టించిన యెహోవాయే నీకు జాగ్రత్త చూపించబోచున్నాడు. The Lord who created the heaven and earth will give safety to you. సీయోనుల నుండి వచ్చే ఆశీర్వాదం నీ జీవిత కాలానికి క్షేమాన్ని కలుగజేయబోతుంది. What are the blessings is coming from the Zion will give good unto thee life. 135వ కీర్తన 21వ వచనంలో In the Psalm 135, 21st verse, నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడును గాక, యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రములు. praise be to God. ఈ సియోనులో నుండి యెహోవా ఎక్కడ నివసిస్తున్నాడు? From the Zion where the Lord is dwelling. ఆయన సియోనులో మాత్రమే స్థిరస్థాయిగా ఉండటం లేదు. He is not only dwelling in the Zion. యెరూషలేములో నివసించే యెహోవాను కూడా రాసింది. Here it is the Lord who dwells in the Jerusalem. సియోనులోను యెరూషలేములోను నివసిస్తున్నాడు. He is dwelling in Zion and Jerusalem. సేవకుల మధ్యలోను విశ్వాసుల యొక్క మధ్యలోను ప్రభు నివసిస్తున్నాడు. He is dwelling among the saints and the believers. నీవు చేయి ప్రార్థనలు స్తుతుల యొక్క మధ్యలోను, దేవుని సేవకులు చేయి స్తుతుల ప్రార్థన మధ్యలోను ఆయన నివసిస్తున్నాడు. What are the praises and the prayer you offer? What are the praises servants of ఈ God offer? సంవత్సరంలో దేవుని వద్ద నుండి ఆశీర్వాదం పొందాలని తలంచినట్లయితే, If you think that you want to receive the blessings of the Lord, నీలో నివసించే యెహోవాకు స్తోత్రములు చెల్లించినప్పుడు, praise the Lord who is dwelling in you. ఆ సియోనులో నుండి వచ్చే ఆశీర్వాదానికి నువ్వు పాత్రుడిగా That మార్చబడుతున్నావు. you will be worthy of the blessings of Zion. 128వ కీర్తన 6వ వచనంలో Psalms 128, 6th verse. నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇది ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం. This is the special blessing the Lord has given to us. కొంతమంది వయసు అయిపోయిన వృద్ధాప్యంలో ఉన్న తల్లులు ఏమంటున్నారంటే, What do the old age mother says? నేను పిల్లలు కనాలి, I should bear the children. వారు పిల్లలు కనాలి, Even they should also bear the children. వారు మళ్ళీ పిల్లలు కనాలి. Again they should also bear children. 3-4 తరాలలో ఉన్న పిల్లలను మా ఒడిలో పెట్టుకుని గడప దాటాలి. I should just cross for about 3 to 4 generations. And just అప్పుడే నేను స్వర్గలోకానికి వెళ్తాను. then only I will reach heaven. దేవునికి స్తోత్రం. Praise be to God. వాళ్ళకున్నటువంటి ఆకాంక్ష ఎంత ఉందో చూడండి. See how much desire they are having. వృద్ధాప్య వయసులో ఉన్నటువంటి యొక్క తల్లులు ఎవరొచ్చినా మాకు ఇచ్చేటువంటి ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, Whatever the old age mothers are giving the prayer request to us. మా కొడుకు కొరకు ప్రార్థన చేయండి, Pray for my son. మా మనవడు కొరకు ప్రార్థన చేయండి. Pray for my grandson. వాళ్ళ పేర్లు చెప్పడం మర్చిపోయారు. They have said their own name. దేవునికి స్తోత్రములు. Praise be to God. పిల్లలు నీవు చూసేదవు, ఇది కూడా ఒక ఆశీర్వాదమే. Thou shalt see the children's children. It is also a blessing. దేవునికి స్తోత్రములు. Praise be to God. నేను మాటికి వృద్ధుల మీద కోపపడుతున్నానని వృద్ధులు నా మీద సనుక్కుంటున్నట్లు దుఃఖపడుతున్నట్లు సమాచారం వచ్చింది. I have got a news that some mothers are just murmuring about him because I am speaking of the old age women. ఇక్కడ నుండి ఏ మాట విసిరితే ఎలా వస్తాదన్నది కూడా నాకు బాగా తెలుసు. Even I know that how if I just throw a word, how it will return back to me. వృద్ధులను ఎవరిని మేము తిట్టట్లేదు, దూషించట్లేదు. I am not scolding or abusing any old woman. మీరు పండిపోయిన ఆకుల్లాగా ఉన్నారు, మేము పచ్చగా కనపడే ఆకుల్లాగా ఉన్నాం. You are like just an you say ripened fruit, and we are just like in green dried leaf. Green leaf, dried leaf. You are like a dried leaf and I am like a green leaf. దేవునికి స్తోత్రములు. Praise be to God. మేము ఒక రోజు పండిపోతాం. Even we will also become as a dried one. పండడానికి అటు ఇటు సెంటర్ లో ఉన్నాం. I am in the middle portion of this green and dried. So I am in this middle of this the greenery and this ripened period. ఏ తల్లును ముసలి అన్నాడు బ్రదర్ గారు. The brother said, "Oh, that old man." మరి ముసలి వయసు అయిపోయిన తర్వాత ముసలి అనుక నేను పడిసోళ్ళు అంటే నీకు కోపం వస్తుంది. If I just say that you are old and you call us a young, you will get angry. దేవునికి స్తోత్రం. Praise be to God. మాకు పేరు లేదా? Don't we have name? మీ పేరు నాకు తెలియనందువలన ఓ ముసలి తల్లి అని పిలిచాను. Because I don't know your name, so there is a calling us old man. Do not call me as old man. తల్లులు అని పిలువు. Call me as a mother. చాలా మంచిదే. It is good. దేవునికి స్తోత్రం. Praise be to God. మిమ్మల్ని ఎవరిని మేము దేశించట్లేదు. We are not hating anyone. కాకపోతే ఇక్కడ ఫ్రంట్ లో కూర్చొని నిద్రపోతే నాకు
ప్రసంగం చేసేటప్పుడు చూస్తే కోపం వస్తా ఉంది. Because you are just sitting in front of me and you are just sleeping, I'm getting angry ఈ upon you. రోజు కూడా ఒక తల్లి నిద్రపోయింది ఇక్కడ. Even today also one mother slept. నేను మాటికి నిద్రపోతుంది అంటే మీ డైవర్షన్ టెన్షన్ అంతా ఇటు మారిపోతుంది. If I say that you're just sleeping, all your attention will be diverted అందుకే here. కళ్ళు మూసుకొని ఒక్కోసారి చూడనట్లుగా వెళ్ళిపోతున్నాను. So I just closing my eyes and just going on. ఈ రోజు మొదలుకొని మిమ్మల్ని ముట్టుకోవద్దు అంటున్నారు, నేను ముట్టుకోవట్లేదు, తర్వాత నువ్వు వచ్చి నన్ను పట్టుకోవద్దు. So if I say that you do not touch me, I'm not going to touch you, please do not hold off me again. దేవునికి స్తోత్రం. Praise be to God. మిమ్మల్ని అందరిని మీ ఎవరిని దేశించట్లేదు. We are not hating anyone. మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడం కోసమే ఇక్కడ ఉన్నాం. We are here to bless you. మాకు తల్లులు ఉన్నారు. We have also mother. వాళ్ళకు తెల్ల వెంట్రుకలు వచ్చేసాయి. Even they also got white hair. వాళ్ళు వృద్ధులైపోయారు. Even they are also old. వృద్ధుల్ని ఎవరిని ద్వేషించట్లేదు. We are not hating the old. దేవుని యొక్క సన్నిధిలో ఎవరు ఎక్కడ కూర్చుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అలాగే నిర్ణయించాను. But with the purpose that way the mother should be sitting, so I have to consider like this. దాన్ని పాటించండి, లేకపోతే జై అని చేయి పెట్టి జై కొట్టేసి. If you like it, follow it. Otherwise, lift up your hand and say, దేవునికి స్తోత్రం. praise be to God. 128వ కీర్తన 6వ వచనంలో ఉన్న దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి? What is the blessings the Lord has given? The Psalm 128:6. నీ పిల్లలను నీవు చూసేదవో. Thou shalt see the children's children. 50వ అధ్యాయము ఆది కాండము 23వ వచనంలో ఇలాగ మనం చదువుతున్నాం. In Genesis 50th chapter 23rd verse, we are reading like this. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను, మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఆది కాండం 50వ అధ్యాయం 23వ వచనం. Genesis 50th chapter 23rd verse. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూసెను. And Joseph saw Ephraim's యోసేపుకు దేవుడు ఎంత మంచి ఆశీర్వాదం అనుగ్రహించినాడో చూడు. See how the Lord has blessed Joseph. ఎఫ్రాయిము వరకు 3 తరాల యొక్క సంతానాన్ని చూసి ఆనందించాడు. Till Ephraim, he saw the 3 generations and he was rejoicing in it. దైవ సేవకులు కూడా 2-3 తరాలు చూసి ఆనందించే వారు ఉన్నారు. Even there are servants of God, those who are saying 2 to 3 generations. ఒక దైవ సేవకుడు ఒక దేవుని బిడ్డని సేవకు పంపిస్తే, If one servant of God sends his children to ministry, ఒక తరాన్ని చూశాడు. he can only see 1 generation. ఆ సేవకుడు కొద్దిమంది ఆత్మలు రక్షించి వారిని సేవకు తీసుకొస్తే, If that servant of God brings other souls to రెండో his తరాన్ని ministry, చూశాడు. he's going to see the 2nd generation. దేవుని యొక్క సేవకులే ఇలాంటి తరాలని ఎక్కువగా చూసే వాళ్ళు ఉన్నారు. The servants of God are seeing like this different generations. అయితే తల్లిదండ్రులు కలిగిన నీవు కూడాను, But the children, the parent, you also, దేవుడు నీకు 2-3 తరాలు చూడడం ఒక శ్రేష్టమైన ఆశీర్వాదంగా ప్రభు నీకు the అనుగ్రహించున్నాడు. Lord is going to give you blessings so that you must see the children's children. అదే సందర్భంలో At the same time, మనసే కుమారుడైన మాకీరు నాకు కుమారులు పుట్టి యోసేపు యొక్క ఒడిలో కూడా ఉంచబడ్డారంట. and the Maki, the sons of Manasseh, brought up upon the Joseph's knees. దేవునికి స్తోత్రములు. Praise be to God. ఒక్కొక్క తరం మరొకటి చూడడం దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరంగా మనం గుర్తిస్తున్నాం. If you are seeing another generation, it is the blessings of the Lord. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో యోబు గురించి రాసుంది. In the book of Job 42nd chapter, it is written about the యోబు Job. గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. Job 42:16. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. యోబుకు వ్యాధి వచ్చిన తర్వాత విశ్వాసపు నిరీక్షణతో కూడిన వాగ్దానం మాట్లాడినాడు. So when Job got the sickness, he talked with the faith and the hope. నా శరీరము సీకిపోయినా నా యొక్క ఆత్మతో దేవుని నేను దర్శించదను. Even though my body is going to dry, I'm going to worship the Lord with men. ఎప్పుడో చనిపోవడానికి సిద్ధపడిన యోబు, The man who was ready to die before, అయితే దేవుడు అతన్ని ఆశీర్వదించినందువలన అతను 2-3 తరాలు చూడడానికి దేవుడు అతనికి అనుగ్రహించినాడు. because the Lord has blessed him, he was able to see the 2 or 3 generations. ఇంచుమించుగా 140 సంవత్సరాలు బ్రతికి కుమారులు కుమార్తెలను చూసి 4 తరాలు చూసి ఆనందించాడు. So he lived for about 140 years and he saw the sons and the sons. యోసేపు 3 తరాలు చూశాడు. Joseph saw 3 generations. యోబు 4 తరాలు చూశాడు. And Job saw 4 generations. దేవునికి స్తోత్రములు. Praise be to God. నేను ఇప్పుడే చచ్చిపోతానని చెప్పే వాళ్ళు ఎవరు సావరు. దేవుడు వాళ్ళ 4-5 తరాలు చూసేంత వరకు ఆశీర్వదిస్తాడు. Those who say that I will die soon, for God will make them to see the 4 generations and they will die. కొంతమంది నేను చనిపోతే బాగుండేమో అనే వాళ్ళు ఉన్నారు. Some people think that if I die, it is good for me. దేని కొరకు దేవుడు నిన్ను పంపించాడు, సిద్ధపరిచాడు, ఆ కార్యం నెరవేర్చేంత వరకు నీకు మరణం రాదు. For what things the Lord has prepared and is made for you, until it has been fulfilled, that will not come. ఎప్పుడో చనిపోతానని విశ్వసించినటువంటి యోబు 4 తరాలు చూశాడు. The man who had thought I will die before has seen the 4th generation. నేను కూడా 2.5 సంవత్సరం క్రితం
ఇదే లాస్ట్ ఆదివారం ఆరాధన అనుకున్నాను. Even 2.5 years back, I thought that this is the last Sunday service for me. ఈ రోజుటి వరకు దేవుడు మన యొక్క మరణాన్ని ముందుకు నెట్టేశాడు. But the Lord has dragged my death until now. దేవునికి నీ మీద ఒక ఉద్దేశం ఉంటేనే ప్రభు అలాగే చేస్తాడు. Because if the Lord is having a purpose upon you, He will take. పౌలేమన్నాడు, What did Paul ఓ say? మరణమా నీ ముల్లెక్కడా Oh అని అడిగినాడు. death, where is the sting? ఆ ముళ్ళు ధర్మశాస్త్రంతో పోల్చాడు. That sting is made as an. ఆ ముళ్ళును పాపంతో పోల్చాడు. The thorn was made as an. నువ్వు రక్షణ పొందిన తర్వాత After you were saved, ఆ ధర్మశాస్త్రం నీ మీద క్రియ చేయబడట్లేదు. that law will be not going to work upon you. ఆ పాపం నీ మీద క్రియ That చేయబడట్లేదు. sin is not going to work upon దేవుని you. యొక్క కృపావరము నిత్య జీవం. The gift of grace and the eternal life. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇప్పుడు మన మీద ఏముంది? Now what we are having upon us, ముళ్ళు లేదు, we are not having the thorns, ధర్మశాస్త్రం లేదు, we are not having the law, పాపం లేదు, we don't have the sin. దేవుని యొక్క కృపావరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. The Lord has given the gifts of grace upon మరణము us. ఎంత మాత్రం నీకు రాదు. Death will not come again. ఇశ్రాయేలుల మీద సమాధానం ఉండును గాక. Let the peace be upon Israel. ఈ వచనాలను ప్రభు ఆశీర్వదించును గాక. May the Lord bless this అందరూ verse. కళ్ళు మూసుకోండి. Let's all close our eyes. ఒక 2-3 నిమిషాలు మాత్రమే ఆత్మకు చోటు ఇవ్వండి. For 2 to 3 minutes, let's all give to the Spirit ఇది of God. మొట్టమొదటి పునరుత్థాన కూటం. This is the first 2014 సంవత్సరంలో in this year నీ 2014. ఇంటిలో ఆశీర్వాదం, The blessing in your house, నీ యొక్క యజమానుల ఆశీర్వాదం, blessing in your husbands, నీ చేతి పనుల ఆశీర్వాదం, blessing in your నీ labor and భర్తలో finance, ఆశీర్వాదం, blessing in your నీ husband, భార్యల ఆశీర్వాదం, blessing in your wife, నీ పిల్లలలో ఆశీర్వాదం, blessing in your నీ children, ఆయుష్లో ఆశీర్వాదం, blessing in your నీ life, ఆరోగ్యంలో ఆశీర్వాదం, blessing in your నీ healing, సంపదల ఆశీర్వాదం, blessing in your నీ positions, ఉద్యోగంలో ఆశీర్వాదం, blessings in your ఏమేమి job, ఆశీర్వాదాలు నీకు రావాల్సి ఉందో what are the blessings you need. అవన్నిటిని ప్రభు నీకు అనుగ్రహించి క్షేమము సమాధానం ఇచ్చి పంపకోరుచున్నాడు. The Lord wants to give it all and give the prosperity to you. ఆ యొక్క ఆశీర్వాదాలు నీ మీదకు ప్రాప్తించాలంటే If the blessings ought to be upon you, భయభక్తులు కలిగి ఉండు. have the fear of ఆయన God. మార్గంలో నడవాలని ప్రతిష్ఠించుకో. Consecrate that you walk in His ways. దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకో. Submit in the presence of God. అప్పుడే సీయోనులో నుండి యెహోవాను ఆశీర్వదించాలని That కోరుచున్నాడు. the Lord will be able to bless you ఈ from ఉదయ కాలములో Zion. In this morning నిన్ను time, ఆశీర్వదించు దేవుడు God to bless మన you. మధ్యలో సంచరించుచున్నాడు. God is moving in our ఎంతమంది midst. విశ్వసిస్తున్నారు? How many of you believe? 2014లో 2014 ఆశీర్వాదకరంగా ఉంచబోచున్నాడని God is going to make some ఎంతమంది blessings. కోరుచున్నాడు? As you say, చేతులు పైకెత్తు. Clap your hands. సీయోను ఆశీర్వాదాన్ని పొందు. Receive the blessings of సీయోను God. ఆశీర్వాదాన్ని పొందు. The blessings of Zion. అభిషేకాన్ని పొందు. The right దేవుని కృపను పొందు. the grace of God. ప్రకాశించే మహిమను పొందు. Shine and receive the blessings of ఈ God. సంవత్సరంలో నేను ఆశీర్వాదకరంగా God ఉంచుకోబోచున్నాను. is going to give the blessing in this year. సియోన్లో యెహోవా సర్వోన్నతుడు, సియోన్ పగవారు సిగ్గుపడిపోదురు. సియోన్లో యెహోవా సర్వోన్నతుడు, సియోన్ పగవారు సిగ్గుపడిపోదురు. సియోన్లో నుండి నన్ను ఆశీర్వదించి సియోనులో నన్ను చేర్చుతండి. సియోనులో నుండి నన్ను ఆశీర్వదించి సియోనులో నన్ను చేర్చుతండి. మహోన్నతుడైన యెహోవాకు స్తోత్రం, స్తుతి గానంతో కీర్తించెదం. మహోన్నతుడైన యెహోవాకు స్తోత్రం, స్తుతి గానంతో కీర్తించెదం. నాదు ఆశ్రయం కేడెము కోటయు, నేను నమ్మిన నా దేవుడవిగా. నాదు ఆశ్రయం కేడెము కోటయు, నేను నమ్మిన నా దేవుడవిగా. మహోన్నతుడైన యెహోవాకు స్తోత్రం. సియోనులో యెహోవా సర్వోన్నతుడు, సియోన్ పగవారు సిగ్గుపడిపోదురు. సియోనులో యెహోవా సర్వోన్నతుడు, సియోన్ పగవారు సిగ్గుపడిపోదురు. సియోనులో నుండి నన్ను ఆశీర్వదించి సియోనులో నన్ను చేర్చుతండి. సియోనులో నుండి నన్ను ఆశీర్వదించి సియోనులో నన్ను చేర్చుతండి. యెహోవా సర్వోన్నతుడు, సియోన్ పగవారు సిగ్గుపడిపోదురు. సియోనులో యెహోవా సర్వోన్నతుడు,
ఆశీర్వదించి సీయోనులో నన్ను చేర్చుతండి. సీయోనులో నుండి నన్ను 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 ఆశీర్వదించి సీయోనులో నన్ను చేర్చుతండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే ఈ కాలంలో దేవుడు సియోనులో నుండి నేను ఆశీర్వదించాలని కోరుచున్నాడు. This morning the Lord wants to bless you from Zion. నువ్వు చేతులెత్తి స్తోత్రం చెప్పడం వలన సియోనుల నుండి ఆశీర్వదింపబడి ఉన్నావు. When you lift up your hand and say praise the Lord is going to bless you. దేవునికి మహిమ చెల్లించడం ద్వారా సియోనుల నుండి ఆశీర్వదింపబడి ఉన్నావు. If you glorify the Lord is going to bless you from Zion. చేతులపైకైతే ఆత్మ దేవునికి అప్పగించుకోవడం ద్వారా నువ్వు సియోనులో ఆశీర్వదింపబడి ఉన్నావు. When you lift up your hands and submit to the Spirit of God, you will bless you from సియోను యొక్క Zion. మహిమ మన మధ్యలో ప్రకాశింపజేయుచున్నాడు. The glory of Zion is shining in our midst. ఆత్మ ద్వారా మహిమను దేవుడు మనకు అనుగ్రహించినాడు. The Spirit he is giving that. ఆత్మను పొందిన దేవుని బిడ్డలు సియోను యొక్క మహిమను పొంది ఉన్నారు. The child of God who has received the Spirit has received the Zion. కృపను పొందిన దేవుని యొక్క బిడ్డలు ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. Those who have received the grace have received the blessings of the Lord. 2014 సంవత్సరంలో In 2014, 128వ కీర్తనలో ఉన్న 7 ఆశీర్వాదాలు, all the blessings of the 7 blessings in 128 Psalm. దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుచున్నాడు. God wants to give it to you. ఆయన మార్గాలను నడువు, Walk in His ways. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. Fear the Lord. దేవునికి నీ జీవితాన్ని సమర్పించు. Commit your life to Jesus. నీవు ఈ సంవత్సరంలో ఆశీర్వాదకరంగా ఉండబోచున్నావు. This year going to be blessed unto thee. సమర్పించుకో, Submit yourself. సమర్పించుకో, Submit yourself. సమర్పించుకో. Submit yourself. దేవునికి జల్లుకి కలుగపోచిన ఆశీర్వాదములను గురించి ప్రభా మీరు మాట్లాడినందుకే ఈ స్తోత్రం. ఆ యొక్క ఆశీర్వాదమును ప్రభా మేమందరం కూడా పొందుటకు ప్రభా మీరు మమ్మల్ని పాత్రలుగా మీరు మార్చిమని వేడుకొనుచున్నాం తండ్రి. యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన యొక్క త్రోవలో నడిచివారు ధన్యులు అనియు యెహోవా భూమి ఆకాశమును కలుగజేసిన దేవుడే సియోను నుండి నిన్ను ఆశీర్వదిస్తారని ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. ఆ యొక్క వాక్య ప్రకారం ప్రభా ఈ నూతన సంవత్సరం అందయు నూతనమైన ఆశీర్వాదమును పొంది జీవించడానికి కృప దయచండి ప్రభా. యెహోవా యందు భయభక్తి కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించి దేవుని యొక్క మార్గంలో నడిచి ఈ యొక్క ఆశీర్వాదమును అన్నిటిని ప్రభా పొందుటకి మాకు కృప దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని యొక్క జల్లు యొక్క రాకపోకలు కాపాడండి. వారి యొక్క చేతి బండను ఆశీర్వదించండి ప్రభా. ఏ కీడు ఎవరికి రాకుండా సంవత్సరం అంతయు ప్రభా వారి మీద కన్ను తెరిచి ఉంచి ప్రభా మీరు నడిపించమని వేడుకొనుచున్నాము. యోబుకు కలిగిన సమస్తమును ప్రభా మీరు కాపాడి ఉన్నారు. అదే విధముగా ప్రభా ఈ సంవత్సరం అంతయు ప్రభా మమ్మల్ని అందరి చుట్టూ కూడా ప్రభా కంచెవేసి కాపాడి మన వేడుకొనుచున్నాం ప్రభా. సమస్తమైన ఆశీర్వాదములతో నింపండి. ఇంకను ప్రభా కుటుంబంలో ఒక్కొక్కరికి కలుగబోచిన ఆశీర్వాదముల గురించి ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. విస్తారమైన జలముల యొక్క నాటబడిన ద్రాక్ష చెట్టు వలెను ఒలివ మొక్క వలెను ప్రభా మేమందరూ కూడా మీ యొక్క సన్నిధానంలో కనపడి మిమ్మల్ని మహిమపరచడానికి కృప దయచండి. యెహోవా యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చిన కనుక ప్రభా ఈ సంవత్సరం అందయు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం శరీర సంబంధమైన ఆశీర్వాదములతో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా నిమ్మి కాపాడండి. దేవుని యొక్క మార్గంలో నడిచి మీ యొక్క మహిమగల రాకడ కొరకై సిద్ధపడ్డ కృప దయచండి. రే కాల సమయంలో విన్న వాక్యముకు మమ్మల్ని సమర్పిస్తున్నాం ప్రభా. దేవా చెప్పబడిన ఆశీర్వాదములను పొంది మిమ్మల్ని మహిమపరిచి రాకడ కొరకై సిద్ధపడ్డ కృప దయచండి. తీసుకుని వచ్చిన దేవుని యొక్క జల్లందరూ కొరకై స్తోత్రం. అందరినీ ఆశీర్వదించినందుకు స్తోత్రం ప్రభా. ఇంకను జరగబోచిన మా యొక్క కన్వెన్షన్ కూటమును ఆశీర్వదించి నడిపించండి. మధ్యాహ్న కాలంలో మమ్మల్ని తగ్గించుకొని మీ యొక్క హస్తంలో సమర్పించినాము. ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా మీ పుణ్యనామమునకు స్తోత్రములు. ఈ 2014 సంవత్సరంలో మీరు మాకిచ్చిన ఈ 128వ కీర్తన యొక్క వాక్కుల కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క వాక్కుల ద్వారా ఈ యొక్క ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి
ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ధైర్యపరిచి పంపుతున్నందుకే స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్కుల కొరకు, ప్రకటన కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ 128వ కీర్తనలోని 7 ఆశీర్వాదాలు మా సంఘంలో ఉన్న ప్రతి దేవుని బిడ్డ యొక్క కుటుంబానికి మీరు ఇస్తున్నారని వాగ్దానం చేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు ఇచ్చిన ప్రేరేపణ కొరకు స్తోత్రములు. పిల్లలని, తల్లిదండ్రులని, భార్యను, భర్తలని, కుటుంబాన్ని సమేతంగా మీ చేతికి సమర్పిస్తున్నాం. పాపము, కీడు, వ్యాధి ఏది ముట్టకుండా అందరి యొక్క దేవుని బిడ్డలను మీరు కంచి వేసి కాపాడి వారి చేతులను బహుగా ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రములు. ఈ ఆశీర్వాదాన్ని ఈ దినాలలో భర్తలోను, భార్యలోను, పిల్లల్లోను ప్రభా మేము కనుగొనబోచున్నాము. అలాగనే మా సంఘంలో కూడాను అలాంటి ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి బహుగా ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. వృద్ధులను కూడా ఆశీర్వదించి 3-4 తరాల వరకు క్షేమం కలిగిన వారుగా మార్చబోతున్నందుకు స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చిన వాక్కుల కొరకు స్తోత్రం. మీరు మాకు అనుగ్రహించిన కన్వెన్షన్ కొరకు స్తోత్రములు. కన్వెన్షన్లో మీరు మాకు ఇచ్చే దివ్యమైన ఆశీర్వాదాల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంతోషంగా వెళ్ళి రెట్టింపైన ఆశీర్వాదాలతో తిరిగి రావడానికి ప్రతి దేవుని బిడ్డకు మీరు ప్రాప్తించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము క్రీస్తు రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆశీర్వాదం పొందిన వాళ్ళందరూ 3 సార్లు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. సండే స్కూల్ పిల్లలు హల్లెలూయా చెప్పండి. టీచర్లు హల్లెలూయా చెప్పండి. వృద్ధులు హల్లెలూయా చెప్పండి. యవనస్తులు హల్లెలూయా చెప్పండి. బాల్కనీలో ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. సిస్టర్లు హల్లెలూయా చెప్పండి. బ్రదర్లు హల్లెలూయా చెప్పండి. అందరూ కలిసి, సేవకులు, విశ్వాసులందరూ కలిసి హల్లెలూయా చెప్దాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన అవసరమైన వాళ్ళు ముందుకు రండి.